మిమ్మల్ని బుక్ చేసుకునే వాళ్ళు. సో ఒకరు 10,000 ఇచ్చి బుక్ చేసుకుంటారు, ఒకరు ₹1,00,000 ఇచ్చి బుక్ చేసుకుంటారు. అంత కాస్ట్ ఇట్టి బుక్ చేసుకోవడానికి ఏంటి రీజన్? అంటే ఏం చూపిస్తారు మీరు? 10,000 లక్ష అని చెప్పి నేనైతే అనను, ఖచ్చితంగా అనను. అక్కడ 10,000 ఇస్తాను తీసుకుపోయినవాడు ₹1000 చేతిలో పెట్టి పంపించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉంటారు. నువ్వేం చేసుకుంటావు చేసుకోపోయినవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నన్ను రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ పర్సన్ ఒక్కడే ఉన్నాడా నేను వెళ్తాను నేను, కానీ కొన్ని క్షణాల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రత్యక్షం అయిపోతాడు. అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు అలా కూడా ఉంటాయి. ప్రతి ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చెయ్యింది ఏ ట్రాన్స్జెండర్ విధంగా చీర కట్టి ట్రాన్స్గా మారలేరు. ఖచ్చితంగా సెక్స్ వర్క్ చేసిన తర్వాతనే ఇట్లా చీర కట్టుకుంటారు. అది మాత్రం పక్క. ఎవరికైనా వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా కూడా సెక్స్ చేయండి ఎవరు ఉంటారు? ఖచ్చితంగా మాకు స్టార్ట్ అయ్యేదే అక్కడ నుంచి మాకు పునాది. సో మీకు ఇలా చెప్పి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ బయటికి పడ్డాయన్నమాట. కానీ మీరు మరి అడుగుతారు కదా చాలా గట్టిగా. ఇప్పుడు అడుగుతాము అంటే అడిగిన ప్రతి వాడు ఇస్తాడా చెప్పు? అంటే ఇప్పుడు మీరు తీసుకెళ్లారు, ఇంత బుక్ చేసుకున్నారు, అంటే ఆ డబ్బులు ఇవ్వకపోతే మీరు చేయాల్సింది మీరు చేస్తారు కదా. ఏం చేస్తాము? ఇప్పుడు ఒక మనిషితో అయితే నేను పోరాడగలుగుతాను నేను. అదే 10 మంది ఏకమైతే నేనేం చేయగలుగుతాను? అప్పుడు వాళ్ళకున్నంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉండవు కదా. నేను ఫుల్ కంప్లీట్లీ హైబ్రిడ్ లెక్క అయిపోయాను. నేనేదో బన్ను ముక్కలా, నేను వాడేమో గట్టిగా ఉంటాడు. సో ఫైనల్గా ఇప్పుడు మీరు మారిన తర్వాత ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి సందర్భాలు కానీ? లేదు, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో నువ్వు కొంతమందిని తీసుకెళ్ళావు, అంటే నీకు దగ్గరికి వస్తుంటారు, అక్క ఇది జరిగిందని. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ నుండి రెస్పాండ్ బాగానే ఉంటుంది? రెస్పాండ్ బాగానే, మా సైడ్ అయితే ఖచ్చితంగా బాగానే ఉందని చెప్తా. ప్రతి వాళ్ళని నేను కంప్లైంట్ చేయలేను. ప్రాణహాని ఉంది అన్న పక్షంలో పోయి చేయగలుగుతాను. కంప్లీట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా నాకు రోజు ఉండదు. రోడ్డు మీద వెళ్ళిన ప్రతిసారి నన్ను ఎవడప్పుడు గెలుగుతూనే ఉంటాడు, మాటలు అనేస్తూనే ఉంటాడు. నేను వాళ్ళ మీద ఎట్లా నేను కంప్లీట్ చేయగలుగుతా? ఫైనల్గా ట్రాన్స్జెండర్స్ అసలు వాళ్ళు ఫైనల్ ఏమనుకుంటారు? ఇది చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇలాగే బతికేద్దాం అనుకుంటున్నారు? మేము మ్యాక్సిమం ఇప్పుడైతే మేము ఇలాగే బతికేద్దామని అనుకుంటారు. కానీ చాలా మందికి ఉన్నాయన్నమాట. కొందరు డాన్సర్స్ ఉన్నాయి, కొందరు కుకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు మెహందీ డిజైనర్స్ కూడా ఉన్నారు. సో ఇట్లా వాళ్ళకు బ్యాక్ సపోర్టింగ్ అనేది ఉండదు. మరి మీలాంటి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కైనా మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే బాగుంది. ఇప్పుడు ఇలా సంపాదించిన మనీతో మీరు విలాసాలకు పోకుండా, ఎవరికో పెట్టేయకుండా, మీరంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటూ ఆ వచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బాగుందేమో కదా. నేను ఉపాధి కల్పించాలనుకున్నా కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నా కమ్యూనిటీ సపోర్టే కాదు, ఇప్పుడు ఈ సమాజం సపోర్ట్ కావాలి, ప్లస్ నాకు ప్రభుత్వాల సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు నేనే భిక్షాటన చేసేది తప్ప నా రోజు గడవంది. నేను ఎట్లా వాళ్ళకి నేను ఒక దారి చూపించగలుగుతాను? నా దగ్గర కోట్లు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి కదా కోట్లు. ఎవరి దగ్గర? ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా. నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు ఎంతమంది అయిపోయాం చూడు, ఎంతమంది జనం అయిపోయారు మా కమ్యూనిటీ మెంబర్స్ అందరు. నేను చాలా మందిని అడుగుతున్నా, ఎవరిని చూస్తున్నా నెలకి 3 lakhs సంపాదిస్తున్నాం, 4 lakhs సంపాదిస్తున్నాం. ఏమో మరి అట్లా వాళ్ళు అట్లా ఉండొచ్చు మరి వాళ్ళకి. ఇప్పుడు మరి మీ ఏరియాలో బంజారాహిల్స్లో ఉన్న వాళ్ళు అట్లా ఉండొచ్చు, మా సైడ్ అయితే అట్లా లేదు. సో ట్రాన్స్జెండర్కి, ట్రాన్స్ ఉమెన్కి డిఫరెంట్ ఏంటి అసలు? ట్రాన్స్జెండర్ అయినా ట్రాన్స్ ఉమెన్ అయినా ఒకటే కాదు, డిఫరెంట్ ఉందంటున్నారు. డిఫరెన్స్ అనేది ఏం లేదు. ట్రాన్స్జెండర్ అంటే ఒక మేల్ అయి ఉండి కూడా నేను ట్రాన్స్ అనే చెప్పుకోవచ్చు మేబీ. ట్రాన్స్జెండర్ అంటే జెండర్ని చేంజ్ చేసుకోవడం వల్ల ట్రాన్స్జెండర్ అంటారు. మరి కొంతమంది ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు అంటే ఆపరేషన్ చేసుకొని సర్జరీ చేసుకుని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అనే చెప్పుకుంటారు. ట్రాన్స్ ఉమెన్ అంటే కంప్లీట్లీ ఇంకా ఉమెన్లా మారిపోవడం వల్ల ట్రాన్స్ ఆదిశక్తిలా మారిపోతారు. అయితే మీరు ట్రాన్స్జెండర్, ట్రాన్స్ ఉమెన్. సో ఏంటి, ఎలా వచ్చారు దీంట్లోకి? అసలు ఎందుకు రావాలనిపించింది? అంటే యాక్చువల్లీ ఒక మగ రూపం వచ్చిందంటే అదొక వరం, లేదంటే ఆడ రూపం వచ్చినా అదొక వరమే, కాదనట్లేదు. బట్ దాంట్లోకి చేంజ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఎందుకు అనిపించింది? ఒక స్త్రీకి ఇచ్చిన వరాన్ని, ఒక పురుషుడికి ఇచ్చిన వరాన్ని దేవుడు నాకు కూడా ఇచ్చాడు ఒక ట్రాన్స్గా. సో నేను కూడా ఇది వరంగానే భావిస్తా. కానీ ఏదైతే ఈ సమాజం ఉందో అది నన్ను శాపంగా చూస్తుంది, శాపమని అనుకుంటారు. కానీ నాకు కూడా కోట్ల జనాలలో, ప్రపంచ యావత్తులో నేను ఏకైకంగా స్పెషల్ పర్సన్గా ఉన్నానంటే అది నాకు దేవుడిచ్చిన వరమే. ఇది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా.
సో ఎప్పుడు మీరు చేంజ్ అయ్యారు దీంట్లోకి? 2016లో జెండర్ చేంజ్ చేసుకున్నాను. సో అప్పుడు మీకు అంటే ఇంతకు ముందే సెంటెన్స్ అనేవి అనిపించాయా? అవును, నాకు 8th క్లాస్ నుంచే నా ఆవభావాలని, నా ఫీలింగ్స్ అన్ని ఒక అబ్బాయిగా ఉండి అబ్బాయికి ఉండాల్సిన ఫీలింగ్స్ కాకుండా నేను ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయి లాంటి ఫీలింగ్స్తో నేను బాధపడిన. సో మీకు 8th క్లాస్ నుండి అప్పటి నుండే తెలుసు ఆయన అబ్బాయిలతో మీరు తిరగాల్సి వచ్చేది మీ పేరెంట్స్ ఇది. సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు నాకు అప్పుడు నేను చిన్నతనం కదా, అప్పుడు 8th క్లాస్ అన్నప్పుడు. సో నాకు అసలు అర్థం కాలేదు నేను ఏంటి అసలు, నాకే క్వశ్చన్గా అయిపోయాను నేను, నాకు ప్రశ్న మారిపోయాను నేను. సో నేను అనుకోలేను అసలు ఇట్లా నా జెండర్ వేరు అని నేను అనుకోలేదు. ఒకవేళ అప్పుడు అట్లా అనుకున్నుంటే కనుక నేను అప్పుడే ఇంకా 22 years నేను బాధపడాల్సిన అవసరం లేకుంటుండేనేమో. సో అప్పుడు నాకు అర్థం కాలేదు ఎవరికి చెప్పుకోవాలి బాధ, అసలు నేను ఏంటి నా అబ్బాయిగా ఉండే అమ్మాయి ఫీలింగ్స్ రావడం ఏంటి అని చెప్పి నాకే బాధ అనిపించింది. చాలా ఏడ్చాను. నేను వెళ్ళిన ప్రతి టెంపుల్ దగ్గర నేను ఒకటిదే అడుక్కున్న దేవుడికి, ఎందుకు నాకు ఇట్లా ఉంది, కేవలం ప్రపంచంలో నేనే వింతైన మనిషినా అనే ప్రశ్న నాకు తలెత్తింది అన్నమాట. మీరు ఇలా చేంజ్ అవ్వడం కోసం చాలా మనీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి, నేను కొంచెం తెలుసుకున్నాను. సో అంత మనీ ఖర్చు పెట్టి చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఒకటి ఏం చెప్తానంటే, ఒక అబ్బాయిగా ఉండి నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నది. సో నాకు ఏవైతే పురుషుడి అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలతో నాకు అవి అనవసరమైనవి అనిపించింది. నాకు నా బాడీలో అవి ఉండకూడదు అని ఫీలింగ్ వచ్చింది. కాబట్టి నేను అవి తీసించుకోవాల్సి వచ్చింది. సో మీరు నార్మల్గా ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు చిన్న వయసులోనే, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఉంది. బట్ తర్వాత మీరు ఈ ఆపరేషన్ అనేది చేసుకోవడం కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆ ఖర్చుని? ఖర్చు ఎలా అంటే, మేము వెళ్తాం కదా, భిక్షాటనకి వెళ్తాము, కొందరు సెక్స్ వర్క్ చేస్తారు. సో దానివల్ల మాకు ఇన్కమ్ సోర్స్ అదే. దాని వచ్చిన ఇన్కమ్తో ఇటు మేనేజ్ చేస్తారు. సో ట్రాన్స్జెండర్స్ అనేసరికి ఎక్కువగా సెక్స్ వర్కర్స్ అని ఒక బ్రాండ్ పడిపోయింది. సో ఎందుకంటారు అలా? ఎందుకంటారా అంటే మాకు మాకు ఏ మార్గాలు లేవు, ఒక భిక్షాటన, ఒక సెక్స్ వర్క్ తప్ప. అది ఎందుకు లేవు అని మీరు అనుకుంటారు? ఎందుకు లేవు అంటే ఏం చెప్తాను ఇప్పుడు, నన్ను ఒక మనిషిగా నన్ను చూస్తుందా ఈ సమాజంలో కొందరు. సమాజాన్ని అన్నీ నేను అనట్లేదు, కానీ సమాజంలో కొందరు నన్ను ఒక మనిషిగా చూడట్లేదు కదా. ఒక స్త్రీకి ఉండాల్సిన హక్కులు, ఒక పురుషుడికి ఉండాల్సిన హక్కులు నాకు ఇవ్వట్లేదు కదా. విద్య, ఉపాధి, ఈ దాంట్లో మాకు కూడా పర్సంటేజ్ అనేది కావాలి కదా, ఇవ్వట్లేదు కదా. సో అందరిలాగా మాకు ఒక పురుషుడికి ఒక స్త్రీకి ఉన్న అన్ని హక్కులు మాకుంటే కనుక మేము ఇట్లా సెక్స్ వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ సెక్స్ వర్క్ చేసినా అది తప్పని నాకు అనిపించట్లేదు. అంటే మీరు వచ్చిన నుండి సెక్స్ వర్క్ అనేది ఉండేది కాదు, ఎప్పటి నుండో ఉంది. సో అప్పటిది మీరు అలా కంటిన్యూ అయిపోతున్నారా, లేకపోతే అదే చెయ్యాలని రూలా ఏంటని? అదే రూల్ అని ఏం కాదు, మాకు ఇంకేం లేదు, ఒక సెక్స్ వర్క్ భిక్షాటన తప్ప మాకేం లేదు. అదే ఎందుకు ఇప్పుడు అది భిక్షాటన చేయడం వల్ల ఎక్కువ మనీ వస్తుంది. ఇప్పుడు ఎక్కడో వెళ్ళి మనం జాయిన్ అయ్యి మంత్ అంతా కష్టపడితే 15,000 10,000 వస్తాయి. సో అది మనకు సరిపోదు కాబట్టి దీంట్లో చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. సో దానికి ఏమంటారు? అది ఎవరికి కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళకు. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ నాకున్న ప్రాబ్లమ్స్ నా ఆపోజిట్ ఉన్న నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పర్సన్కి లేకపోవచ్చు. నాకు ఎక్కువ ప్రాబ్లం, దానికి తక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. సో నేను ఓన్లీ నాకు ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి నేను భిక్షాటన చేస్తా, ప్లస్ సెక్స్ వర్క్ కూడా చేస్తా. అది నా ఫ్రీడమ్ అన్నమాట, నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను అలా చేస్తాను.